వెనకటి చంద్రబాబుడు 2020 అని చెప్తుండే, ఇప్పుడు ఆయన శిష్యుడేమో 2047 అని చెప్తా ఉన్నాడు. నేనేమంటున్నా, మీరు తెలంగాణ రైజింగ్ అని పెడతా ఉన్నారు. ఈరోజు తెలంగాణలో ఆకాశాన్ని అంటినటువంటి రియల్ ఎస్టేటు పూర్తిగా డమాల్ అయిపోయింది. ఒక్కసారి రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. అసలు ఎక్కడ రైజింగ్ అని అడుగుతా ఉన్నాం. ఇలా తెలంగాణలో అనేక ప్రాజెక్టులు వచ్చినాయని చెప్తుండ్రు. ఏ ప్రాజెక్ట్ వచ్చింది, ఏ పరిశ్రమ వచ్చింది, ఎక్కడ కట్టిండో చెప్పమని అడుగుతున్నాం. మెట్రో రైలు అసలు ఆగమ్య గోచరంగా మారిపోయింది. ఇలా ఎల్ఎన్టీ కంపెనీ అటువంటిది అంత పెద్ద కంపెనీ ఈ రాష్ట్రం విడిచి వెళ్ళిపోతూ ఉన్నది. ఇలా ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఈ రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటే మీరు రైజింగ్ అని ఎట్లా చెప్పుకుంటారు? అసలు అనేక పరిశ్రమలు 3,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ 2 సంవత్సరాలలో మీరు 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్తున్నారు. అసలు ఎన్ని గ్రౌండ్ అయినాయో చెప్పండి అంటున్నాం మేము. ఇప్పటి వరకు ఎన్ని గ్రౌండ్ అయినాయి? ఇలా మీరు రైజింగ్ అని చెప్తా ఉంటే దాదాపుగా 150 మంది విద్యార్థులు, గురుకులాల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి 150 మంది విద్యార్థులు చనిపోయినారు. 1000కి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురై హాస్పిటల్లో పాలైనరు. 800 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 48 నుంచి 50 మంది నేతన్నలు ఇలా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎక్కడ రైజింగ్ మీది? వీటి మీద చర్చ జరగాలి కదా.